9 రోజులు 2,91,191 కోట్లతో బడ్జెట్ 32 ప్రశ్నలు 65 గంటలకు పైగా చర్చ 2 ప్రశ్నలపై స్వల్పకాలిక చర్చ మొత్తం 5 బిల్లులు వాదనలు సవాళ్లు ప్రతి సవాళ్లు తెల్లవారుజాము వరకు హాట్ సెషన్ ఇది తెలంగాణ అసెంబ్లీ జరిగిన తీరు రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఈ 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది 65 గంటల 33 నిమిషాలకు పైగా పలు బిల్లులపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ సర్కార్ పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టింది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లుగా ఉంది బడ్జెట్పై చర్చ సమయంలో సభ రసవత్తరంగా సాగింది మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కౌంటర్లకు అధికార పక్షం అదిరిపోయే పంచులిచ్చింది ఈ 9 రోజుల సమావేశాల్లో మొత్తంగా 5 బిల్లులకు ఆమోదం లభించింది దాదాపు 32 ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది 65 గంటల 33 నిమిషాల పాటు నిర్వహించగా 2 ప్రశ్నలపై స్వల్పకాలిక చర్చ జరిగింది ఇక జూలై 29న రికార్డు స్థాయిలో 17 గంటల 25 నిమిషాల పాటు సభ కొనసాగింది మరుసటి రోజు ఉదయం 3 గంటల 15 నిమిషాల వరకు సభ కొనసాగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ గంటలు పనిచేసిన సమయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12 గంటల సభ జరిగితే ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది విద్యుత్ మోటార్లకు మీటర్ల అంశంపై సభ దద్దరిల్లిపోయింది మీటర్ల విషయంలో కేంద్రంతో పోరాటం చేశామని బీఆర్ఎస్ చెబితే కేంద్రంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది ఇక అక్కలు జూబ్లీ బస్టాండ్ అంటూ కేటీఆర్పై రేవంత్ రెడ్డి వేసిన సెటైర్లు పొలిటికల్ రచ్చకు దారితీశాయి బీఆర్ఎస్ సభ్యులు ధర్నా చేసే వరకు వ్యవహారం వెళ్ళింది ఇక అసెంబ్లీ చివరి రోజు మొత్తం 4 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది సమావేశాలు ముగియడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్